హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కృత్రిమ మేధ 80 ఏళ్ల చిక్కుముడిని విప్పింది అనేటువంటి ఈ విశేషాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. వినండి. కృత్రిమ మేధ 80 ఏళ్ల చిక్కుముడిని విప్పింది. అది ఎలానో వినండి. 80 ఏళ్ల చిక్కుముడిని ఏఐ విప్పింది. ఇటీవల కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రంగంలో ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఓపెన్ ఏఐ రూపొందించిన ఓ రీజనింగ్ మోడల్ 80 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఓ గణిత సమస్యను పరిష్కరించింది. అదే ఎలా అంటే, ప్రాథమిక రేఖాగణిత ఆకృతులను అధ్యయనం చేసే వివిక్త జ్యామితి అంటే డిస్క్రీట్ జ్యామెట్రీ, దానిలోని యూనిట్ దూరం సమస్య ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ మ్యాథ్స్ ఆవిష్కరణల్లో దీన్నో మైలురాయిగా పరిశోధకులు చెప్తున్నారు. 20వ శతాబ్దిలోని ప్రభావవంతమైన గణిత శాస్త్రవేత్తల్లో హంగేరియన్ పాల్ ఎర్డోస్ 1913లో పుట్టి 1996 వరకు జీవించారు. ఆ పాల్ ఎర్డోస్ ఒకరన్నమాట గణిత శాస్త్రవేత్తల్లో. తన జీవితకాలంలో 1500కు పైగా పరిశోధన పత్రాలను ఆమె ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా వందల మంది గణితవేత్తలతో కలిసి పనిచేయటం వల్ల ఎర్డోస్ నంబర్ అనే ప్రసిద్ధ భావన వారి పేరిట ఏర్పడింది. ఇక విషయంలో ప్లానర్ యూనిట్ డిస్టెన్స్ అనే సమస్యను ఎర్డోస్ 1946లో ప్రతిపాదించారు. ఒక చదునైన ఉపరితలంపై బిందువులను, అదే డాట్స్, చుక్కలను ఉంచాలి. సాధ్యమైనన్ని ఎక్కువ జతల మధ్య ఒకే దూరం ఉండేలా అమర్చాలన్నమాట. ఇలా ఒక సమతలంపై అనేక బిందువులను ఉంచితే వాటిలో ఖచ్చితంగా ఒక యూనిట్ దూరంలో గరిష్టంగా ఎన్ని జంటలు ఉంటాయి? ఇదే ఆ సమస్య. వినడానికి సాధారణంగానే అనిపిస్తుంది, కానీ దీని జవాబు మాత్రం అత్యంత సంక్లిష్టం. దీనికి సరైన గణిత సమాధానం కనుగొనటం గత 8 దశాబ్దాలుగా గణితవేత్తలకు సవాలుగా మారింది. ఒకదానికొకటి సమాన దూరంలో ఉండేలా వీలైనన్ని ఎక్కువ బిందువుల జతలను అమర్చడానికి ఒక క్రమబద్ధమైన, అదే రెగ్యులర్ గ్రిడ్ను ఉపయోగించటం ఉత్తమము అని ఎర్డోస్ భావించారు. ఇందులో బిందువులను వృత్తాలపై గరిష్ట సంఖ్యలో అమరేలా ఉంచుతారు. మరిన్ని బిందువులను జోడించినప్పుడు జతల సంఖ్య పెరుగుతుంది, కానీ ఆ పెరుగుదల స్వల్పంగానే ఉంటుందని ఎర్డోస్ ఊహించారు. ఊహను రుజువు చేయటం కానీ, తప్పని నిరూపించడం కానీ ఏ ఒక్కరూ చేయలేకపోయారు ఇంతకాలంగా. ఇక కృత్రిమ మేధ రంగంలోకి దిగిన తర్వాత పరిశోధకులు ఈ సమస్యను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్కి ఇచ్చారు. ఒక చదరపు గ్రిడ్, అదే స్క్వేర్ గ్రిడ్, దాని తరహా అమరికే ఉత్తమ పరిష్కారం కావచ్చని గణిత శాస్త్రజ్ఞులు ఇన్నేళ్లుగా భావిస్తూ వచ్చారు. కానీ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ బిందువుల జతలను అమర్చడానికి మరింత క్లిష్టమైన, పూర్తిగా కొత్త రకమైన విధానాన్ని కనుగొన్నది. దీనివల్ల ఆ జతల సంఖ్య వాస్తవానికి చాలా వేగంగా పెరుగుతుంది. పెరుగుదల స్వల్పమేనని ఇప్పటి వరకు భావించిన ఎర్డోస్ ఊహ సరికాదు అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ నమూనా నిరూపించింది. దీన్ని మరింత సులువుగా చెప్పాలంటే, ఒక పెద్ద అడవి, దానిలో వేల మంది గణిత శాస్త్రవేత్తలు పరిష్కార మార్గం కోసం 80 సంవత్సరాల పాటు అన్వేషించారు. వారికి ఏమీ దొరకలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త కోణంలో ఆలోచించి ఆ దారి కనుగొన్నదన్నమాట. ఈ సమస్య పరిష్కారంలో మ్యాథ్స్ టూల్ను కానీ, సాఫ్ట్వేర్ను కానీ
వాడలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా ఈ సమస్యను ఛేదించడానికి శిక్షణ పొందలేదు. సాధారణ రీజనింగ్ సామర్థ్యాలతోనే గణితంలోని వేరువేరు శాఖలను అనుసంధానించి కొత్త మార్గం కనుగొంది. మరి ఈ ఫలితం ప్రేరణించే విధం ఏంటంటే ఈ ఫలితం గణిత శాస్త్రంలో గొప్ప ముందడుగు అంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన మెలానీ మ్యాచెట్ వుడ్ వారు వ్యాఖ్యానించారు. అత్యంత పురాతనమైన ప్రాథమికమైన బీజగణితం, సంఖ్యాశాస్త్రాల్లోని సాధనాలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఉదాహరణ కౌంటర్ ఎగ్జాంపుల్ను రూపొందించింది. ఈ రంగాలకు ఈ జామెట్రీ ప్రశ్నతో ఎలాంటి సంబంధము ఉండకూడదనిపిస్తుంది. కానీ గణిత శాస్త్రంలోని ఒక విభాగానికి చెందిన సాధనాలను అదే విభాగంలోని మరో రంగంలో ఎంత ఫలవంతంగా ఉపయోగించవచ్చో చూపిస్తుంది ఈ ఫలితం. అవే సాధనాలను కొత్త మార్గాల్లో ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించడానికి ఇది గణిత శాస్త్రజ్ఞులను ప్రేరేపిస్తుంది అంటున్నారు ఆమె. స్వయం ప్రతిపత్తితో కృత్రిమ మేధ సాధించిన ఫలితాల్లో ఇది మొదటిదని భావిస్తున్నారు. దీని ద్వారా విజ్ఞాన శాస్త్ర అవగాహనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడగలదని నిరూపించింది. ఇంతకు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా తెలిసిన సమాచార అన్వేషణ, సంగ్రహణ, ఇప్పటికే ఉన్న పరిష్కారాల పునరుత్పత్తి మాత్రమే చేసేది. కానీ ఈసారి కొత్త గణిత ఆలోచన సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం లెక్కలు చేసే యంత్రం కాదని, కొత్త సిద్ధాంతాలను కనుగొనగల పరిశోధన సహచరుడుగానూ మారగలదని ఈ విజయం రుజువు చేస్తుంది. కృత్రిమ మేధ ప్రదర్శించిన ఇలాంటి లోతైన తర్క సామర్థ్యాలు భవిష్యత్తులో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగు, వైద్యం లాంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయగలవు అని నిపుణులు భావిస్తున్నారు. ఇదండి విషయం. కృత్రిమ మేధ 80 ఏళ్ల చిక్కుముడిని విప్పింది అనేటువంటి ఈ విశేషాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.